ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జీఎస్టీ రేట్ల తగ్గింపు సామాన్యుడికి ఊరటనిచ్చే విషయమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ తగ్గింపు సామాన్యుడి వరకు బదలాయింపు దిశగా వెళుతోందా లేదా, ఇది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఆల్రెడీ జీఎస్టీ తగ్గించినటువంటి అంశం అమల్లోకి వచ్చి 24 గంటలు గడిచింది. ఇప్పటికీ కూడా పాత ధరలకే ఈ ప్రాసెస్ జరుగుతోంది అనేటువంటి విమర్శలు, దానికి ఆధారాలు కూడా మీడియాలో వస్తున్నాయి. దీంతోపాటు రెపో రేట్లు తగ్గించడం ద్వారా ఈఎంఐల పైన కూడా ఊరట వస్తుంది అనేటువంటి వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. ఇందులో వాస్తవం ఏంటో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్, అలానే ఆర్థిక రంగ నిపుణులు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే. ప్రశాంత్ గారు, ఈ జీఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెల రోజులుగా ఊరించింది. ఆగస్టు 15 అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి చాలామంది కొనాలనుకున్నవి కూడా పక్కన పడేసి 22వ తేదీ సెప్టెంబర్ 22 వరకు ఎదురు చూశారు. ఇప్పుడు ఆల్రెడీ 24 గంటలు గడిచింది. చాలా చోట్ల బిల్లింగ్ విషయంలో పాత స్టాకు పాత ధరకే అని చెప్తున్నారు. సో అసలు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా, లేదా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా జీఎస్టీ అమల్లో? డెఫినెట్గా అండి, ఇది అంత సరళంగా అర్థమయ్యే ఇది కాదండి. సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ జిఎస్టీ అనేది ఎప్పుడు ఇంటర్లింక్డ్ అండి. అంటే ఇప్పుడు నేను ఒక వస్తువు ఈరోజు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ మీకు సెల్ చేయాలనుకోండి. నేను ఒక 10 రూపాయల బాటిల్ సెల్ చేస్తే ఇంతకు ముందు దాని మీద 12% ట్యాక్స్ ఉండేది. సో దాదాపు 11-20 పైసలు నేను సెల్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. కాకపోతే ఏమవుతుందంటే, ఈ బాటిల్ నేను పర్చేస్ చేసింది ఒక 3 months బ్యాక్ పర్చేస్ చేసింటాను అనుకోండి. ఆ రోజు నేను 12% దానికి జిఎస్టీ పే చేసి, అంటే నా బయర్ దగ్గర నుంచి అంత మొత్తంలో నేను జిఎస్టీ పే చేసి ఉంటాను. సో మరి ఈ రోజు అమ్మితే ఆ 12% నేను పే చేసిన దాన్ని క్లెయిమ్ చేసుకోలేను. అంటే ఒక సెల్లర్ గా నాకు ఇప్పుడు 5%, అదే 5% పరిధిలోకి తెచ్చారు, లేదా జీరో చేశారు ఆల్మోస్ట్ ఆల్ డ్రింకింగ్ వాటర్ ఇటువంటివన్నీ కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆదాయం కోల్పోకుండా ఎలా అమ్మాలనే విషయం మ్యానుఫ్యాక్చరర్కి తెలియాలండి. ఖచ్చితంగా ఇది కూడా చేసి పాత దాన్ని మనం క్లెయిమ్ చేసే విధానం సిస్టమ్ లో ఉంది. సో ఇది మ్యానుఫ్యాక్చరర్స్ కి, సెల్లర్స్ కి అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఏదైతే ఈరోజు తగ్గిన రూపాయి తిరిగి సామాన్యుడికి ఇచ్చే బాధ్యత ఆ సెల్లర్ మీద పెట్టిందండి. సెల్లర్ దీని మీద తీసుకొని ఖచ్చితంగా వీటిని మనం రిటర్న్ చేసుకోవచ్చండి. ఆ ఆడిటర్స్ అనే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఇంత పెద్ద దేశంలో, రాష్ట్రంలో ప్రతి షాపులో, ప్రతి సర్వీస్ లో, లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్స్ లో తగ్గి అమ్ముతున్నారా లేదా అని పోలీస్ చేసే విధానం మనది చాలా కష్టం ఇంత పెద్ద దేశంలో. సో సామాన్యులు వెళ్ళి ప్రశ్నించి ఏది ధర ఎంత తగ్గిద్దో కొంచెం అవగాహన పెంచుకొని, ఎందుకంటే మనకు అగ్రికల్చర్ గూడ్స్ అయితేనేమి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, షాంపూలు, సోపులు, నిత్యావసర వస్తువులు అన్ని కూడా దాదాపుగా 12% నుంచి 5% తీసుకొచ్చిన సందర్భం ఉంది. కొన్నిట్లో 0% చేసిన సందర్భం ఉంది. వాటిని అన్నింటి కూడా గమనించుకొని వెళ్ళి సెల్లర్ దగ్గర ఎందుకు జిఎస్టీ వేస్తున్నారని అడిగే విధానం మనకు ఉంటే ఖచ్చితంగా అది అమలవుతుందండి. బట్ బాధ్యత మాత్రం అమ్మే వాళ్ళ మీదే ఎక్కువ ఉంది. కానీ అంటే 2 విషయాలు. ఇప్పుడు 22వ తారీఖు డెడ్ లైన్, 22 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం చెప్పింది. సో అమల్లోకి వచ్చింది అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి జంజాటాలన్నీ పక్కన పెట్టి కొత్త ప్రైస్ అమల్లోకి రావాల్సిందే కదా. కానీ చాలా చోట్ల బేస్ ప్రైస్ లో ఒక లెక్క చూపిస్తున్నారు, ఫైనల్ బిల్డింగ్ లో ఇంకో లెక్క చూపిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి బిల్స్. 100% నేను చెప్పానండి ఒకటే. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో నేను ఈ రోజే ఒక వస్తువు కొన్నాను అనుకోండి, ఈ రోజు వేరే వస్తువు అమ్మాను అనుకోండి, నాకు డెఫినెట్ గా మారిన విధానంలో నేను కొంటాను, మారిన విధానంలో అమ్ముతాను. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను కొన్నప్పుడు ఉండే ట్యాక్స్ సిస్టమ్ వేరే ఉండే, నేను కట్టిన ట్యాక్స్. ఇప్పుడు ఈ రోజు అమ్మే ట్యాక్స్, ఆ నష్టాన్ని ఎవరు భరించాలంటే ఖచ్చితంగా అది మనం రిటర్న్ లో వెళ్ళి వెనక్కి తెచ్చుకోవచ్చు. నేను ఈ రోజు అమ్మినాను తగ్గిన విధానంలో, అప్పుడు ఎక్కువ కట్టాను, బట్ సేవ్ చేసింది ఇప్పుడు కాబట్టి ఆ గ్యాప్ ని నేను తెచ్చుకోవాలి. అది ఎవరు చేయాలండి? ఆ బాధ్యత సెల్లర్ మీద ఉంది, మ్యానుఫ్యాక్చరర్ మీద ఉంది. అంటే షాప్ లోకి వెళ్ళి మీరు ఒక షాంపూని అడిగితే ఒక రేట్ ఉందనుకోండి, లేదా ఒక ఆయిల్ ప్రైస్ ఉందనుకోండి, ఆ అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఆ ట్యాక్స్ దాంట్లో కలిపేసి ఉంటారు. ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ మీకు ఏరండి. ఒక కోకోనట్ పారాషూట్ ఆయిల్ కొంటే మీరు రోజు 110 రూపీస్ కడతారు, కానీ దాంట్లో ఎవ్రీథింగ్ ట్యాక్స్ ఇంక్లూడెడ్ ఉంటుందండి. కానీ దాన్ని తగ్గించి అమ్మాల్సిన బాధ్యత సెల్లర్ దగ్గరే ఉందండి. ఆ సెల్లర్ ఎక్కడి దగ్గర నుంచి ఉంటుంది? హోల్సేలర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్. ఈ చైన్ లో రిఫ్లెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుందండి. సో అంత మొత్తానికి అయితే మనం చాలా కంపెనీలు, ఇప్పుడు ఈ కామర్స్ కంపెనీలు ఇట్లాంటివి 23వ తారీఖు నుంచే బిగ్ బొనాంజాలు అని చెప్పని సేల్స్ అనౌన్స్మెంట్లు చాలా హడావుడి చేస్తున్నాయి. కార్ల కంపెనీలు అయితే 1,00,000, 2,00,000, పెద్ద కార్లు అయితే 4 లక్షలు, 6 లక్షలు తగ్గిస్తున్నారు, అనౌన్స్మెంట్లు చేస్తున్నాయి. కేవలం బేస్ ప్రైస్లో ఒక మ్యాజిక్ చేసి ఫైనల్ బిల్డింగ్లో మళ్ళీ ఇదంతా కూడా తీసుకునే ప్రయత్నంగా చూడాలా?
అసలు కన్జ్యూమర్ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ జిఎస్టీలో కనుక అదనపు వడ్డింపులు వీళ్ళు చేస్తున్నారంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో డెఫినెట్ గా అండి, ఇప్పుడు మీరు చూసుకుంటే స్మాల్ కార్స్ వరకు వద్దామండి. ఎందుకంటే దీంట్లో ఆటోమొబైల్ విషయం మాట్లాడారు కాబట్టి మనకు స్మాల్ కార్స్ అంటే 1500 cc డీజిల్ అయితే, పెట్రోల్ అయితే 1200 cc ఇంజిన్ కెపాసిటీ కంటే తక్కువ ఉండే వాటికి మాత్రం 28% ఉండే ఈ ట్యాక్స్ మనకు 18% తీసుకొచ్చారు. దాదాపు ఒక 10% దీంట్లో వెసులుబాటు ఇచ్చారు. సో అలాగే మోటార్ సైకిల్స్ 350 cc బిలో ఉండే మోటార్ సైకిల్స్ అంటే దాదాపు ఇండియాలో వాడే అన్ని 90% మోపెడ్స్, హీరో హోండాలు, సుజుకీలు, టీవీఎస్లు అన్ని, అంటే ఒక ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ పైన 350 cc ఉండే అన్నిటి వాడిని కూడా 28% నుంచి 18% మనకు తగ్గించారు. కాబట్టి ఒక సామాన్యుడు ఏంటంటే ఒక ₹1,00,000 ఉండే బుల్లెట్ కానీ బైక్ కానీ, లేదా 10 లక్షలు ఉండే కారు ఈ రోజు నాకు దాదాపుగా 9 లక్షల వరకు రావాలి అనేది ఉంది. సో కానీ ఇందులో మనకు తెలియని అంశం ఏంటంటే ఇదొక ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండే వెహికల్ అండి. వెహికల్ మీద ఎప్పుడు కూడా లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, అంటే రోడ్ ట్యాక్స్, అంటే జీవితాంతం మీరు రోడ్డు మీద తిరుగుతున్నందుకు అది ప్రతి స్టేట్ లో డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణలో ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరు వెళ్ళి పాండిచేరిలో చేసుకుంటారు, అక్కడ 1% 2% ట్యాక్స్, ఇక్కడ 18% ఉంటుంది. ఢిల్లీలో ఒక రకంగా ఉంటుంది. అలా రాష్ట్రాలు ఉంటాయి. సో వాటి మోడల్ ను కూడా కలుపుకొని మనకు ట్యాక్సింగ్ ఉంటుందండి. సో ఈ షోరూమ్ లో ఎక్కడైనా మీరు అన్నారు చూసారా, ఆ ట్యాక్స్, ఈ మతలబు, ఇన్సూరెన్స్, మళ్ళీ దాని ప్రీమియం ప్రైస్, వీటన్నిటి కూడా కాంబోలో మనం ఖచ్చితంగా కూడా మనం లెక్కేసుకొని ఏ కాంపోనెంట్ ఎంత ఉందో చూసుకొని ఖచ్చితంగా ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో మాత్రం 10% బెనిఫిట్ ని ఖచ్చితంగా కస్టమర్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే అది మనకు భారతదేశం ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు, ఆ వెసులుబాటు మనం తీసుకోవాలి. ఇదే అదనుగా మిగతా ప్రైసెస్ లో పెంచుకోనో ఇంకో పర్సంటేజ్ పెంచో చేసే షోరూమ్స్ లో మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ స్మాల్ బైక్స్ కానీ స్మాల్ కార్స్ కానీ 10% అనేది ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రైట్. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్స్ పైన కూడా రివిజన్ చేయబోతుంది. అవి కనుక తగ్గిస్తే ఈఎంఐలు ఇంకా చౌక అవుతాయి అనేటువంటి ఒక ప్రచారం వస్తుంది. ఎంతవరకు అవకాశం ఉంది ఆర్బీఐ మళ్ళీ వీటిని రివిజన్ చేయడానికి? ఐ థింక్ చాలా మంచి పాయింట్ అడిగారండి. గత సంవత్సర కాలంగా చూసుకుంటే 6.5% ఉండే బేస్ ఇంట్రెస్ట్ రేటు 5.5% కి ఆర్బీఐ తగ్గించిందండి. అంటే దీన్ని ఆర్థిక పరిభాషలో 100 బేసిస్ పాయింట్ అంటారు. ఒక సంవత్సర కాలంగా మొన్ననే 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారు జూన్ 2025. ఆ తర్వాత మీరు చూసారు అందరి హోమ్ లోన్స్ లో కూడా కనీసం 1% తేడా వచ్చింటది. మీ ఈఎంఐలు కొంచెం తగ్గింటాయి, లేదా మీ టర్మ్ కాస్త తగ్గింటది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ మీట్ జరుగుతుందండి. సో నేను ఆ పరిస్థితులు అంచనా వేయడం ఎలా ఉందంటే కదా, ఎప్పుడైనా సరే ఈ బేసిస్ పాయింట్స్ తగ్గడం పెరగడం అనేది ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూస్తే భారతదేశంలో గత సంవత్సర కాలంగా ఇన్ఫ్లేషన్ 3.7% గ్రోత్ లో ఉందండి. 4% అనేది టార్గెట్ రేట్. ఎప్పుడు కూడా ఒక వస్తువు 100 రూపీస్ ఉందంటే నెక్స్ట్ ఇయర్ 104 ఉంటే యాక్సెప్టబుల్ రేంజ్ అంటారు. 3.7 ఉంది కాబట్టి ఇంకా ఒక 25 to 50 బేసిస్ పాయింట్స్ తగ్గించినా ఇన్ఫ్లేషన్ పెరగదు. ఎప్పుడైనా సరే ధరలు పెరగవు అని ఒక గ్యారంటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ బేసిస్ పాయింట్ కరెక్షన్ జరుగుతుందండి. సో నేను చూస్తే ఇంకా మనం టార్గెట్ యాక్సెప్టబుల్ రేంజ్ లో ఉన్నాం 3.7 కాబట్టి ఇంకొక 25 బేసిస్ టు 50 బేసిస్ పాయింట్స్ తగ్గి ప్రజల ఈఎంఐలో ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడం వల్ల ప్రజలకు కొనుగోలు ధనం పెంచడం అనేది భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ కూడా కొనదగిన స్థాయిలో రేట్లు అందుబాటులోకి తీసుకురావాలంటే, ఆర్థికంగా అందరి చేతిలో డబ్బులు ఉండాలంటే ఒక విధానం ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గియడం అనమాట. సో చూసుకుంటే ఇంకా మీరు చెప్పినట్టయితే ఇంకొక 25 to 50 బేసిస్ పాయింట్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకొక 0.5% మనకు వెసులుబాటు వచ్చే ఉంది పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు. సో కాబట్టి కొంచెం పర్చేజ్లు పెంచాలి. ఎందుకంటే జీడిపి వృద్ధి అనేది మన ఫస్ట్ టార్గెట్ అండి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి. జీడిపి వృద్ధి ఎప్పుడు పెరుగుతుందంటే మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలంటే ఖచ్చితంగా మనిషి చేతిలో డబ్బు ఉంటే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టగలను, ఒక కంపెనీ స్టార్ట్ చేయగలను, ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలను. ఎప్పుడు చేయగలను? లోన్ రేట్లు తక్కువ ఉంటే నేను చేయగలను. సో ఇదంతా ఒక సైకిల్ అండి. ఈ మొత్తం సైకిల్లో మీరు చెప్పినట్టు ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జిఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటుని ఉపయోగించుకోవాలంటే కనుక బేసిక్ ప్రైసెస్లో ఎంత వేరియేషన్ వస్తుంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని ప్రశాంత్ గారు సూచిస్తున్నారు. ఇక
ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి ఈఎంఐల విషయంలో కూడా ఆర్బీఐ కనుక రెపో రేటు పైన కీలకమైన నిర్ణయం తీసుకుంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా వడ్డీ రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.